ఫోన్ పెట్టుకుంటాం ఛార్జింగ్ పిన్ ఎట్లాంటివి వచ్చింది ముందు అది వస్తుంది 40 రూపాయలు తెచ్చు దీని నుంచి డైరెక్ట్ పెన్ డ్రైవ్లో పెట్టుకోవచ్చు. లక్ష్మీ భూపాల్ గారు డిలాగ్ రైటర్ ఫర్ దిస్ ఫిల్మ్. సో లక్ష్మీ భూపాల్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అండి. వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ట్యాక్స్ కమిషనర్ పార్థసారథి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా. అండ్ ఆన్ ద డయస్ సెంటరా కంపల్సరీ వచ్చిన ఆత్మీయులకి అండ్ డయాస్ మీద ఉన్న పెద్దలకి మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అండి. సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఆర్బి చౌదరి గారి ప్రజెంటేషన్లో లెజెండ్ సినిమా బ్యానర్ మీద మిత్రులు ప్రద్యుమ్న గారు గణేష్ గారు నిర్మించిన ద్వారక సినిమాకి నేను డైలాగ్ రాయడం జరిగింది. ఎంతోమంది టెక్నీషియన్స్ని ఆర్టిస్ట్ని ఇంట్రొడ్యూస్ చేసిన లెజెండరీ ప్రొడ్యూసర్ చౌదరి గారు ఈ సినిమాతో ప్రొడ్యూసర్స్ని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇది ఈ సినిమాని డైరెక్ట్ చేసిన నా డియరెస్ట్ ఫ్రెండ్ ఎంఎస్ఆర్ శ్రీనివాస రవీంద్ర. రెగ్యులర్ సినిమా ఫార్మేట్లో కాకుండా ఒక ఈ మధ్యన వస్తున్న కొత్త సినిమా ప్రయత్నాన్ని నాకు 4-5 ఏళ్ల క్రితమే ఈ కథ చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇప్పటికీ కార్యరూపం దాల్చింది. అది సినిమా చాలా బాగా వచ్చింది. నేను ఆల్రెడీ చూశాను. ఒక కొత్తగా ప్రజెంట్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఈ సినిమాని ఎక్కడ వెనకాడకుండా ప్రొడ్యూసర్స్ కూడా మా ప్రద్యుమ్న గారు గణేష్ గారు వీళ్ళందరూ కూడా ప్రొడ్యూస్ చేశారు. అండ్ ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్స్ చెప్పాల్సి వస్తే శ్యామ్ గారు ఫస్ట్ పేరు చెప్పాలి. ఆయన గురించి కొత్తగా చెప్పేది ఏం లేదు. బట్ ఇలాంటి జానర్ సినిమాని ఆయన చాలా కొత్తగా చూపించారు. సో థ్యాంక్ యూ శ్యామ్ గారు. అండ్ సాయి కార్తిక్ మ్యూజిక్ దీనికి డెఫినెట్గా ఎసెట్. అండ్ ప్రవీణ్ పొడి ఎడిటర్ అండ్ బ్రహ్మకడలి గారు ఆర్ట్ డైరెక్షన్. అందరూ చాలా మంచి టీం సెట్ అయింది. చిన్న సినిమా అనుకుని మొదలు పెడితే ఇది ఒక అద్భుతమైన సినిమా, పెద్ద సినిమాగా మారిపోయింది. సో ఈ సినిమాలో మా హీరోయిన్స్ విజయ్ అండ్ పూజ పెళ్లి చూపులు అనే సినిమాతో ఈ మధ్యన మంచి ఊపి మీద ఉన్న మా హీరో విజయ్ ఈ సినిమాతో దానికన్నా ఇంకొక 10 స్టెప్స్ పైకి ఎక్కాలని ఎక్కుతాడని నమ్ముతున్నాను. అలాగే పూజ కూడా ఈ సినిమా చాలా మంచి కాస్టింగ్, మంచి సినిమా. థ్యాంక్ యూ అండ్ ఆర్బి చౌదరి గారికి నమస్కారం. సూపర్ గుడ్ బ్యానర్స్ అండ్ లెజెండ్ మూవీస్ ద్వారక చాలా బాగుందండి సినిమా. ఎందుకంటే నేను చూశాను, ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నాను. మంచి మళ్ళీ నాకు ఇయర్ ఎండింగ్లో కూడా మళ్ళీ హిట్ వస్తుంది. నాకు బాగా నమ్మకం ఈ సినిమా మీద. పెళ్లి చూపులతో బాగా ఫాస్ట్ స్పీడ్గా వెళ్తున్నాడు. అండ్ హీరోయిన్ పూజ. అండ్ ఈ సినిమా కూడా అంతకన్నా స్పీడ్ వెళ్తుందని నాకు నమ్మకం ఉంది. మా అన్నయ్య నాకు అతి తక్కువ టైంలో బాగా క్లోజ్ అయింది. ప్రొడ్యూసర్స్లో ప్రద్యుమ్న అన్నయ్య. ఈ సినిమా మా అన్నయ్యకి పెద్ద హిట్ రావాలి. అండ్ సూపర్ గుడ్ బ్యానర్ త్రూ రిలీజ్ అవ్వటం చాలా హ్యాపీ. అండ్ ఈ సినిమాని మీరందరూ కూడా చాలా పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. అండ్ మెయిన్ డైరెక్టర్ గారు ఎంఎస్ఆర్ గారు చాలా మంచి సాంగ్స్, అంటే చాలా రోజుల తర్వాత నేను మంచి మెలోడీస్, ఇప్పుడు రేపు కృష్ణాష్టమి సందర్భంగా ఇప్పుడు మీరు చూసిన సాంగ్ బజరే నందగోపాల హరే, ఇలాంటి సాంగ్స్ చేసే అవకాశం రేర్గా వస్తుంది. ఎందుకంటే కమర్షియల్ సినిమాలు అలాంటివంటి ఒక సాంగ్స్, ఇది ఒక మంచి మెలోడీ ఆల్బమ్. ఈ ఆల్బమ్ని మీరందరూ కూడా ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. చిన్నప్పటి నుంచి సూపర్ గుడ్ ఫిలిమ్స్లో ఆ సినిమాలు చూసి బాగా ఎంజాయ్ చేసేవాడిని. ఆ సినిమాలో నేను ఉన్నానంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మా ప్రొడ్యూసర్ గారికి, చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. మా ఎంఎస్ఆర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఆఫ్టర్ కుమారి 21 మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా మా హీరో గారు పెళ్లి చూపులు, ఈయన వల్ల చిన్న ప్రాబ్లం అయిందండి మొన్న నాకు. మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు పెళ్లి చూపులు సినిమా చూస్తుంటే, నేను ఫోన్ ఎత్తి పెళ్లి చూపుల్లో ఉన్నాను మళ్ళీ చేస్తాను నన్ను 5 ఇయర్స్లో చేసుకొని అన్నావు కదా పెళ్లి చూపులో ఉంటాయండి అన్నాడు. అంత ప్రాబ్లం అయింది మన పెళ్లి చూపుల వల్ల. సో థ్యాంక్స్ అండి ఎవ్రీవన్. పూజ, గిరిజన్న, ప్రొడ్యూసర్ గారు మాట్లాడరంట ఆయన. సో
మైక్ అలా పాస్ ఆన్ అవుతే గిరిధర్ దగ్గరికి వచ్చింది. మీ టర్న్ ఇప్పుడు, తప్పించుకోవడానికి లేదు. నమస్కారం. ఆర్బి చౌదరి గారికి వెరీ గుడ్ ఈవినింగ్ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ ఎంఎస్ఆర్ గారికి, ప్రద్యుమ్న, గణేష్, చౌదరి గారికి కృతజ్ఞతలండి. ప్రద్యుమ్న నాకు చాలా లాంగ్ రిలేషన్ ఉందండి మా ఇద్దరికి. ఎప్పటి నుంచో వెరీ క్లోజ్ ఫ్రెండ్ నాకు. హీ ఎంకరేజ్ మీ చాలా విషయాల్లో, నాకు మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు. ఈ సినిమా చేయడానికి కూడా అతను ఒక మెయిన్ కారణం. గణేష్ గారు కూడా ఆయనతోనే పరిచయం నాకు. ఈ సినిమా భూపాల్ గారు రైటింగ్ చాలా గొప్పగా రాశారండి. శ్యామ్ కే నాయుడు గారు చాలా బాగా తీశారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. మీ అందరికీ నచ్చుతుంది, మీరందరూ ఎంకరేజ్ చేస్తారని నమ్ముతూ సెలవు. థ్యాంక్ యూ. నమస్కారం. ముఖ్యంగా మా గాడ్ ఫాదర్ చౌదరి గారికి, మా వెల్ విషర్ పార్సార్థి గారికి, మిగతా అందరి మిత్రులందరికీ, మీడియా మిత్రులకి, ఎప్పుడు మేము ఒక 5 ఏళ్ళు అటువైపు ఉన్నాం, ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం. ఒక 5 ఏళ్ళు మీలాగా అక్కడికి వచ్చిన చాలా ఈజీ అనిపించింది, బట్ ఇక్కడికి వచ్చి మాట్లాడటం చాలా కష్టంగా ఉంది. బట్ నాకు ఇది కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా డోంట్ టేక్ ఇట్. ఒక 20 ఏళ్ల క్రితం ప్యాషన్తో సినిమా చేద్దామని ఇక్కడికి వచ్చాం. తర్వాత బై లక్కీలీ అంటే చాలామంది ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ ఉన్నారు, 24 కాప్స్, మిగతా వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి వాళ్ళ లైఫ్స్ సాక్రిఫైస్ చేసి, వాళ్ళు ఎంతో టెక్నికల్గా, మిగతా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఎవ్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక 20 ఏళ్ళ కృషి మన దగ్గరికి వస్తారు, ప్రొడ్యూసర్ దగ్గరికి. బట్ సేమ్ టైం వాళ్ళు ఎంత కష్టపడతారో ప్రొడ్యూసర్స్ ఆల్సో సేమ్ నాలెడ్జ్ ఉండాలనేది నేను అనుకున్నాను. అంటే వాళ్ళు 20 అంటే మా డైరెక్టర్, ఎస్పెషల్లీ మా డైరెక్టర్ గురించి చెప్తే, ఆయన సొంత ఊరికి వెళ్ళి 20 ఏళ్ళు అయింది. ఆ 20 ఏళ్ళు సినిమా తీసిన తర్వాతే హీ వాంట్స్ టు, అంటే వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళతో స్పెండ్ చేసి 20 ఇయర్స్ స్క్రిప్ట్ తీసుకొచ్చి మన దగ్గరికి ఇచ్చారు. బట్ అంతే నాలెడ్జ్తో ఉండాలి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అంత నాలెడ్జ్ లేదు, మనం వీఆర్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఏదో చేసుకున్నాం. బట్ ఇన్ని ఏళ్ళ లైఫ్లో సమాజం, ఇప్పుడు సినిమా అనేది వీ హ్యావ్ ద మోరల్ రెస్పాన్సిబిలిటీ. అంటే మనకి మిగతా సంఘం మీద మన దాని మీద కూడా బాధ్యత మనకు ఉంటుంది. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండి సినిమా చేయటం అనేది కొంచెం కష్టతరమైన విషయం ప్రస్తుతం ఉన్న టైంలో. ఇలా సోషల్ రెస్పాన్స్తో ఉండి సినిమాలు పెద్ద పెద్ద హిట్స్, సుస్వాగతం కానీ మొత్తం టోటల్ ఆల్మోస్ట్ ఆయన తీసుకుంటే 90 సినిమాల పేర్లు చెప్పాలి మేము. ఈ 90 సినిమాలు చేసిన ఒక నిర్మాత నేను మీకున్నాను అని భుజం తట్టి, కొన్ని 10 సంఖ్యలతోనో 100 సంఖ్యల్లోనో టెక్నీషియన్స్ని, కెమెరామ్యాన్స్ని, ఎవ్రీవన్, మ్యూజిక్ డైరెక్టర్స్ని, లాట్ ఆఫ్ పీపుల్ ఇంట్రడ్యూస్ చేసిన ఆయన ఆధ్వర్యంలో ఆయన మెయిన్ సినిమా చేయటం, ఆయనతో కలిసి చేయటం నిజంగా ఇట్స్ వెరీ వెరీ భగవంతుడు ఇచ్చిన మా కృతజ్ఞత. ఇంకొకటి, భగవంతుడు మేము చేసే సత్ఫలితానికి ఎలా కోఆపరేట్ చేస్తారంటే, అసలు కథ మేము నమ్మాం, దీంట్లో ఖర్చు పెడదాం అని డిసైడ్ అయిన తర్వాత ఈ కథని, అంటే ఒక హీరో ఏ యాంగిల్స్లో, అంటే ఏదో కమర్షియల్ యాంగిల్లోనే చెప్పేసి కథలు యాక్సెప్ట్ చేయకుండా, కథాబలం ఉన్న దానికే ఇప్పుడు లాట్ ఆఫ్ ఆఫర్స్ వచ్చినాయి. ఇప్పుడు కూడా ఆయన లేకుండా ఓన్లీ ఐ వాంట్ సబ్జెక్ట్ అనే మా హీరో దొరకటం, అలాగే అమ్మాయి పూజ దొరకటం, అసలు ఇది మాకు నిజంగా కూడా చౌదరి గారు ఒక బాధ్యత ఇచ్చారు. ఈ సినిమా మొదలుపెట్టిన తర్వాత కొన్ని 100 మంది ఫ్యామిలీలు నాకు ఏర్పడినాయండి. ఆల్మోస్ట్ ఆల్, అంటే సినిమా తీస్తే చాలా కష్టం, భయం, చాలామంది భయపెట్టారు కూడా. కానీ నాకు చాలామంది వెన్నుముకలా ఉండి, అసలు సినిమా ఎప్పుడు స్టార్ట్ చేసాం, ఎప్పుడు ఎండ్ అయిపోతుందో కూడా అంత త్వరగా, అంటే అంత టైం లేకుండా ఫినిష్ చేయగలిగాం నిజంగా. ఎస్పెషల్లీ అంటే నేను ఏ రోజు సెట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నా బాధ్యత అంతా శ్యామ్ గారు తీసుకున్నారు. నిజంగా కూడా నేను 10 పేజీలు ఇస్తే రూపాయి రిచ్నెస్ ఆయన తీసుకొచ్చి నాకు ఇది. ఐఎమ్ థ్యాంక్ఫుల్. శ్యామ్ గారు లేరు, కొంచెం ఫేవర్గా ఉండే, లేకపోయారు. మిగతా అంటే ప్రతి ఒక్కళ్ళు నాకు ఫ్యామిలీలా కష్టపడ్డారు. ఎస్పెషల్లీ మన బ్రహ్మ, అంతే ఎవ్రీవన్ అట్లా ఎవ్రీ క్రాఫ్ట్స్
ఎస్పెషల్లీ మన మ్యూజిక్ డైరెక్టర్ అసలు నిజంగా కూడా థ్యాంక్ యూ. నన్ను చాలా సమకాలీన విలువలతో కూడినటువంటి మంచి సినిమాని తీశారు. ఎంఎస్ఆర్ స్టోరీ చెప్పినప్పుడు ఫస్ట్ సిట్టింగ్లో ఉండి ఉన్నాను. ప్రద్యుమ్న, నేను, గణేష్ కూర్చొని ఇది చాలా మంచి సినిమా అవుతుంది, ఎందుకంటే అప్పుడు హీరో ఇంకా అంత పాపులర్ కాలేదు, బట్ చాలా హీరో చూసిన తర్వాత ఈ క్యారెక్టర్కి మంచి యాప్ట్గా ఉంటుంది అని చెప్పని అది చాలా ఎంకరేజ్ చేసి మూవీ చేసినందుకు చాలా బాగా వచ్చింది. కొన్ని షార్ట్స్ చూశాను నేను. సినిమా మాత్రం చాలా అద్భుతంగా వస్తుంది. అంటే పెళ్లి చూపుల మీద ఇంకొక 10 రెట్లు ఎక్కువ వస్తుంది మూవీ. ఈ మూవీలో హీరో చాలా బాగా చేశారు. చౌదరి గారు film. The 89th picture is shooting is going on with our Arya. Before that, this picture is going to get completed. That is why I mentioned 89th picture. In our banner, we introduced so many talented directors, music directors, artists, and so many technicians. In that way, in that manner, I am very happy to announce Dwarka with association with Legend Cinema Pradyumna and Ganesh. And I am very proud to announce one more talented director, Srinivas Ravinder. I wish him all the best. And hero Vijay, congrats Vijay. Already Pelli Chupilu is doing wonderful business, not only in Andhra Pradesh and Telangana, in overseas market also is doing wonderful business. All the best. And our heroine Pooja, all the best to you also. Music director Sai Kark has given wonderful and beautiful music in this picture. All the best to him also. Almost shooting is completed, only one song is balanced, and we are planning to release this picture in either next month or October. Only one song is pending. So always we need your support and best wishes, and our director and his entire team need your blessings. Thank you very much. Very happy. Teaser launching is first cinema adi. Just I say 2 words. In 2015 May 25th నైట్ ప్రజున్ గారు కట్ చెప్పాను. ఆ నైట్ ఆయన సినిమా చేస్తాను కమిట్ అయ్యారు. మీన్ వైల్ మెనీ ఇష్యూస్ జరిగినా సరే ఈ స్టాండ్ ఆన్ హిస్ వర్డ్స్. దట్స్ వై రియల్లీ లైక్ హిమ్. ఇట్స్ ఎ మ్యాన్ ఆఫ్ స్టాండ్ హిస్ వర్డ్స్. అనదర్ థింగ్, సమ్ టైమ్స్ చౌదరి గారిని కన్విన్స్ చేయడం కష్టం కూడా అయింది నాకు. బట్ ఆయన వెనకాల ఉండి ఆయన కన్విన్స్ చేసి ఆయన చాలా సపోర్ట్ చేశారు. దట్స్ వాట్ ఐ సే. ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఈరోజు చాలా హ్యాపీ నాకు ఈ ట్రైలర్ లాంచ్ గురించి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరీవన్. Sorry, I forgot to mention about our cameraman Shyam K. Naidu. This is his home banner and I am very proud of him. రోజు అంటే నాకు ఇంకా కొంచెం స్పెషల్గా ఉంది, ఎందుకంటే ఆర్బి చౌదరి సార్ బ్లెస్సింగ్స్తో మనం ఎక్కడ ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ప్రద్యుమన్ సార్. Basically he says that we all have been a family to him, but he has been a very big support and family to us, and that's why we are here. Thank you so much sir. MSR sir, thank you for giving me this opportunity. Without you I think my character wouldn't have been like this. And of course Shyam sir, a very big thank you to you, because the beautiful visuals that you have already seen is only because of him. Of course, Sai Karthik Garu, beautiful songs that you're gonna listen. Thank you so much for that. And Vijay, of course, lovely team. And I hope you like the teaser. And thank you all media people for coming and supporting us. Thank you so much. ఆల్రెడీ టెన్షన్ అవుతుంది. అంటే 3000తో ఏం కొనుక్కోవచ్చు మళ్ళీ ఒకసారి గుర్తొచ్చి అట్లా. అండ్ ప్రెస్ ఇంత తొందరగా మిమ్మల్ని మళ్ళీ కలుస్తా అనుకోలేదు. ఈ లాస్ట్ 1 monthలో మాట్లాడినంత లాస్ట్ 26 years ఆఫ్ మై లైఫ్లో మాట్లాడలేదు. ఇప్పుడే అయిపోతుంది, కొంచెం బ్రేక్ దొరుకుతుందంటే మా ద్వారకా లాంచ్ స్టార్ట్ అయిపోయింది. ద్వారకా పెళ్లి చూపులు
జరిగే సమయంలో ఈవెన్ బిఫోర్ పెళ్లి చూపులు స్టార్టెడ్ ఈ స్క్రిప్ట్ విన్నాను. సో దీస్ ఆర్ పీపుల్ హూ బిలీవ్డ్ ఇన్ మీ ఈవెన్ బిఫోర్ పెళ్లి చూపులు బికేమ్ సచ్ అ బిగ్ హిట్. సో నేను ప్యూర్లీ ద్వారకా స్క్రిప్ట్ ఎంఎస్ఆర్ గారు నాకు చెప్తే స్క్రిప్ట్ విపరీతంగా నచ్చేసి ఓకే అని చెప్పా. ఐ డోంట్ నో ఎనీథింగ్, నాకు స్క్రిప్ట్ నచ్చింది, నేను చేస్తున్నా సార్, ఎట్లయినా చేయాలని. తర్వాత ఎంఎస్ఆర్ గారు ఉండి అండ్ ఐ నో ప్రద్యుమ్న గారు వాజ్ ప్రొడ్యూసింగ్ ఇట్. సో ఐ వాజ్ రియలీ హ్యాపీ. ఇట్లా ప్రొడ్యూసర్స్ ఇలాంటి, ఇట్స్ అ వెరీ డిఫరెంట్ స్టోరీ. మీరు మా మోషన్ పోస్టర్స్ ట్రైలర్ చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. ఇట్లా ప్రొడ్యూసర్లు ఇలాంటి కాన్సెప్ట్స్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఐ వాంటెడ్ హిమ్ టు మేక్ మనీ. మీరు ఇట్స్ గుడ్ ఇన్ దిస్ టాలెంట్. నెమ్మదిగా ఎంఎస్ఆర్ గారు ఉండి లక్ష్మీ భూపాల్ విల్ బీ హెల్పింగ్ ఆన్ డైలాగ్స్ అంటే ఓ వావ్ అనుకున్నా, ఎందుకంటే ఈజ్ రిటర్న్ సచ్ గుడ్ వర్క్. నెమ్మదిగా ఆర్ట్ వర్క్ బ్రహ్మ కడ్లి అంటే ఓ వావ్ అనుకున్నా. దెన్ హీ సెడ్ శ్యామ్ కే నాయుడు ఈజ్ డూయింగ్ కెమెరా వర్క్. అది లైక్ వావ్, ఏమవుతుంది ఈ సినిమా. నాకు స్టోరీ నచ్చి ఏదో నాకు చిన్న సినిమాలు చేసుకోవడం ఈజ్ మై స్టైల్. సడన్లీ ఈ మూవీ పెద్ద అయిపోతుంది. దెన్ దే సెడ్ ఆర్బి చౌదరి గారు ఈజ్ గోయింగ్ టు ప్రెజెంట్ ద ఫిల్మ్. ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్, ఇది మరీ పెద్ద అయిపోతుంది మనకు అని. అండ్ దెన్ సాయి కార్తిక్ నేను త్వరగా వెళ్ళిపోతున్నా అంటుండు. 50 సినిమాలు కొట్టేసాడు ఆల్రెడీ మనిషి, అసలు ఆయన స్పీడ్ ఏంటో. బట్ ఫస్ట్ టైం నా కెరియర్లో ఐఎమ్ డాన్సింగ్ అండ్ సాయి కార్తిక్ గేవ్ మీ మ్యూజిక్ టు డాన్స్. సో ఇట్ వాజ్ ఫన్. నాకు టెన్షన్ ఉండే డాన్స్ ఒకటి, నాకు యాక్టింగ్ అలవాటు, కానీ డాన్స్ నంబర్లు చేయడం నేను ఎప్పుడు అనుకోలే. ఐ డెంట్ ఈవెన్ ఇమాజిన్ దట్ వన్ డే ఐ విల్ బీ డూయింగ్ వన్ సెట్ సాంగ్, స్పెషల్ సాంగ్స్ ఇట్లాంటివి అనుకోలేదు. అండ్ ఫస్ట్ డే వాజ్ రియలీ నర్వస్, బట్ ద మ్యూజిక్ ఈజ్ రియలీ పెప్పీ అండ్ సమ్ క్రేజీ. గణేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. So it's been, this movie started off with a good script, but it became very big by the end. If you see the production, it's amazing. My first movie, my first big hit, Vaijayanti Ashwini Dutt garu chesaru. My second big solo hit, Suresh Productions took. Isari RB Chaudhary garu is doing it. So nenu anta ee mega producerలని cover chesi padestunna nammadiga. And early lo itlanti pillars of support unte, it's really good for me. So I'm really happy to be associated with this. It's something really different. As you know, I do. Everyone knows that I pick different scripts. So this is something very unique, very different, and the scale is very big. They packaged it huge, almost to a level where I was like, oh, inta pedda mandi, inta big names, what do I do ani. So I'm really happy. I hope this movie does really well. I'm excited. మీ అందరూ ఎప్పుడు చూస్తారో I'm really waiting. సో థ్యాంక్ యూ ప్రెస్. ఐ విల్ కీప్ మీటింగ్ యూ మ్యాన్. బోర్ అయిపోకండి నన్ను చూసి. థ్యాంక్స్. వాళ్ళు బోర్ అవ్వడమేమో కానీ సాయి కార్తిక్ గారు ఆలోచిస్తున్నారు నెక్స్ట్ మూవీకి ఎలాంటి. అరే మా వంశీశేఖర్ అయితే చితగొట్టేస్తున్నారు. నాకు గ్యాప్ బికాజ్ మై రీజన్ ఫర్ నాట్ గెటింగ్ గ్యాప్ ఇస్ దీస్ ఫెలోస్. అసలు గ్యాప్ దొరకకుండా నన్ను లగాయిచ్చేస్తున్నారు. దట్స్ సో నైస్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్. అండ్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన గెస్ట్ అందరికీ, మీడియా ఫ్రెండ్స్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఒకరిగా మమ్మల్ని గుర్తుంచుకొని అందరూ మళ్ళీ అంటే నాకు తెలుసు 8 దాటితే ఎట్లా వెళ్ళిపోతారో, ఎందుకంటే నాకు కెమెరామ్యాన్ 5 ఏళ్ళ అనుభవం ఉంది. బట్ మీరందరూ ప్రేమతో ఇంతసేపు మళ్ళీ అంటే వేరే ప్రెస్ మీట్ ఉన్నా ఇక్కడికి వచ్చేసి మాకందరికీ ఇంత సహాయ సహకారాలు అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వల్లే పెళ్లి చూపులు కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్. అంటే ఒక కొత్త స్క్రిప్ట్, దయచేసి అదే రేంజ్లో మీరందరూ మా సినిమా, సారీ ఫర్ ది డిలే. కదా సినిమాలు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టి డైరెక్టర్ ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్న వాళ్ళు చేస్తే చాలా మంచి సినిమాలు తీయచ్చు, మంచి సినిమాలు వస్తాయి అని నాకు అనిపించింది. ఈ సినిమాతో అంటే పెళ్లి చూపులు సినిమా చూసి స్టార్ట్ చేయలేదు కాబట్టి ఈ సినిమాతో పెళ్లి చూపించిన ఊపితో ఇలాంటి ఇంకా మంచి సినిమాలు చాలా వస్తాయి. హెల్తీగా ఉంటుంది తెలుగు ఇండస్ట్రీ. ఇంతేకాకుండా ప్రత్యేకించి మా తమ్ముడు ధనరాజ్ గురించి చెప్పాలి. హీరో పర్సనాలిటీ కాదు, హీరో వాయిస్ కాదు, ఏ బ్యాక్గ్రౌండ్ అంటే చిన్న బ్యాక్గ్రౌండ్ కూడా లేకుండా సినిమా ఇండస్ట్రీని నమ్ముకుని వచ్చి ఈ స్థితికి రావటం అనేది చాలా గొప్ప విషయం. అది
ఈ ఇండస్ట్రీ మీద ఉన్న నమ్మకం అతను ఈ రేంజ్ తీసుకొచ్చింది. కానీ అతను ఎక్కడ హీరో అంటే, ఒక సినిమా చేసి డబ్బులు తీసుకుని వదిలిపెట్టి వెళ్ళిపోయి ఇంకో సినిమా కమిట్ అవ్వకుండా, సినిమా అయిపోయాక రీ రికార్డింగ్లోను, ఎడిటింగ్లోను, ఈవెన్ సెన్సార్లోను, ఈరోజు ప్రెస్ మీట్లోను ఉంటూ తను వెన్నుదన్నుగా ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి ఉన్నాడే, దట్స్ హీరో. అది హీరో లక్షణం బయట.